कृष्णं वन्दे जगद्गुरुं माधव त्रिभुवन जनप्रियम् कृष्णं वन्दे जगद्गुरुं माधव त्रिभुवन जनप्रियम् कृष्णं वन्दे जगद्गुरुं माधव त्रिभुवन जनप्रियम् ఓం శ్రీకృష్ణ సద్గురవే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. కృష్ణం వందే జగద్గురుం. శ్రీమద్భగవద్గీత శ్లోకపారాయణ అథ అష్టాదశాధ్యాయః మోక్ష సన్యాసయోగః. 19వ శ్లోకం. జ్ఞానం కర్మ చ కర్తా చ త్రిధైవ గుణభేదతః ప్రోచ్యతే గుణసంఖ్యానే యథావత్ శృణుతాన్యపి. పద విభజన. జ్ఞానం కర్మ చ కర్తా చ త్రిధా ఏవ గుణభేదతః ప్రోచ్యతే గుణసంఖ్యానే యథావత్ శృణు తాని అపి. తాత్పర్యం: గుణాలను గురించి విచారణ చేసే సాంఖ్య శాస్త్రంలో జ్ఞానం, కర్మ, కర్త అనేవి కూడా సత్వాది గుణ భేదం చేత 3 విధాలుగానే చెప్తారు. వాటిని కూడా యథారీతి చెప్తాను విను. శాస్త్రాలు 6. అవేంటంటే వేదాంతం, న్యాయం, యోగం, సాంఖ్యం, మీమాంస, వైశేషికి. వీటిలో ఈ 6 శాస్త్రాల్లోనూ సాంఖ్యశాస్త్రం అనేది 4వ స్థానాన్ని వహించింది. ఇది కపిల ముని రచించింది. ప్రకృతి తత్వాలను వివరించడానికి ఇదే అంతిమ ప్రమాణం కనుక గుణవేదాలని గురించి ఈ గ్రంథం ద్వారా మాత్రమే తెలుసుకోవచ్చు. జ్ఞానం, కర్మ, కర్త అనేవి సాంఖ్య సిద్ధాంతంలో 3 గుణాల రీత్యా 3 విధాలుగా ఉన్నాయి. వాటిని చెప్తానంటున్నాడు భగవానుడు. ఏదైనా లాభాన్ని పొందాలన్న జ్ఞానంతో ఒకానొక కర్మను చేసేవాడినే కర్త అంటున్నాం. అయితే ఈ జ్ఞానము, కర్మ, కర్త 3 ప్రకృతి గుణాలకు ఎర అయ్యే ఉంటాయి. వీటి భేదాన్ని సాంఖ్యశాస్త్రం విపులంగా చర్చించింది. ఈ శాస్త్రంతో అపార జ్ఞాన రాశి అయిన 24 తత్వాలను తూకం వేసి 25వ తత్వమైన బ్రహ్మతత్వం తాలూకు అఖండానందాన్ని అనుభవించవచ్చు. జ్ఞానం, కర్మ, కర్త అనే 3 గుణాలు తమ తమ రంగులతో ఎదురుగుండా కనిపించేటటువంటి ఈ దృశ్యలోకాన్నంతటినీ రంగరించి ఉంచాయి. దాని కారణంగానే బ్రహ్మ నుంచి క్రిముల వరకు ఉన్న అన్నీ ఈ గుణాల రంగుల్లో పడి రంగులు మార్చుకుంటూ ఉంటాయి. ఈ 3 రకాల్లోనూ కూడా సాత్వికమైన రకం మోక్షాన్ని ఇవ్వడానికి పనికొస్తుంది. రజో విధము, తమో విధము బంధించే గుణం కలిగి ఉంటాయన్నమాట. పలువురు పురుషులు ఉన్నారని సాంఖ్యశాస్త్రం చెప్తోంది. వాటికన్నింటికీ పైగా ఒక పరమాత్మ ఉన్నదని సాంఖ్యశాస్త్రం చెప్పడం లేదు అంటున్నారు. పరబ్రహ్మని తెలుసుకోవడం కోసం సాంఖ్యశాస్త్రం ప్రమాణం కాదు. దాన్ని బట్టి మనం పరబ్రహ్మ గురించి తెలుసుకోలేముట. దానికి వేదాంత శాస్త్రం మాత్రమే ప్రమాణంగా తీసుకోవాలి. వేదాంతం చదివితేనే పరబ్రహ్మ గురించి తెలుస్తుంది. త్రిగుణమయమైన ప్రకృతి తత్వాలకు సాంఖ్యశాస్త్రం ప్రమాణంగా ఉంటుందంతే. వాటిని యథారీతిగా చెప్తాను విను అని భగవానుడు ఇక్కడ అర్జునుడితోటి అంటున్నాడు. కృష్ణార్పణ. జ్ఞానం కర్మ చ కర్తా చ త్రిధైవ గుణభేదతః ప్రోచ్యతే గుణసంఖ్యానే యథావత్ శృణుతాన్యపి. జ్ఞానం కర్మ చ కర్తా చ త్రిధైవ గుణభేదతః ప్రోచ్యతే గుణసంఖ్యానే యథావత్ శృణుతాన్యపి. జ్ఞానం కర్మ చ కర్తా చ
त्रिधैव गुणभेदतः प्रोच्यते गुणसङ्ख्याने यथावत् शृणुतान्यपि ज्ञानं कर्म च कर्ता च त्रिधैव गुणभेदतः प्रोच्यते गुणसङ्ख्याने यथावत् शृणुतान्यपि ज्ञानं कर्म च कर्ता च त्रिधैव गुणभेदतः प्रोच्यते गुणसङ्ख्याने यथावत् शृणुतान्यपि। जय श्री कृष्ण।